హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మీకు చూస్తూనే తెలిసిపోతున్నాయి కదా, బోర్బన్ బిస్కెట్స్ అనమాట. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా బోర్బన్ బిస్కెట్స్ అనేది చేసేసుకోవచ్చు. సో మనకి ఏ స్టైల్లో కావాలంటే ఇలా ఫ్లవర్ షేప్లో కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలనేది చూసేద్దాం. సో ముందుగా నేను ఇక్కడ బటర్ ఆర్ గీ తీసుకోవచ్చు. నేనైతే గీ తీసుకున్నాను, ఒక 3 టీ స్పూన్స్. ఇది మంచిగా మనం విస్క్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక లైట్గా క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. చూసారు కదా మీరు, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం దీంట్లో పౌడర్డ్ షుగర్ అనేది యాడ్ చేయాలి. సో ఇలా 1/2 కప్పు నేను పౌడర్ షుగర్ తీసుకున్నాను. పౌడర్ షుగర్ అంటే జస్ట్ షుగర్ని మిక్సీలో యాడ్ చేసేసి పౌడర్ చేసేస్తే సరిపోతుంది, అదే పౌడర్ షుగర్. సో దీంట్లో అలా వేసాక కొంచెం వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్. ఇది కూడా మంచిగా మనకి దీనికి పట్టేలాగా ఒక 2 మినిట్స్ అనేది మంచిగా విస్క్ చేసుకోవాలి. మనం ఈ విస్క్ ఒకవేళ మీకు హ్యాండ్ బీటర్ ఉన్నారనుకోండి, ఆ హ్యాండ్ బీటర్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అయితే కొంచెం ఇంకా ప్రాసెస్ కష్టం ఉంటుంది. సో నేను ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండి అనేది యూజ్ చేస్తున్నాను. సో అది 1.5 కప్ తీసుకున్నాను. ఇంకా కోకో పౌడర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. సో మైదా కన్నా మనం గోధుమ పిండితో చేస్తే పిల్లలకు కూడా చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది కాబట్టి సో నేను ఇలా తీసుకున్నాను. మనకి గోధుమ పిండితో కూడా చాలా మంచిగా వస్తాయి బిస్కెట్స్, మంచిగా క్రంచీగా వస్తాయి. ఒక్కసారి చూడండి. సో మిల్క్ అనేది కొంచెం పౌడర్డ్గా ఉంది కాబట్టి 3 టీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ అనేది తీసుకున్నాను. దీనికంటే ఎక్కువ మిల్క్ మాత్రం యాడ్ చేయకండి. యాడ్ చేయడం వల్ల డౌ చాలా గట్టిగా ఉండాలి. లిక్విడ్ కన్సిస్టెన్సీలో అయిపోయిందంటే మనకి బిస్కెట్స్ మంచిగా బేక్ అవ్వమన్నమాట. సో నేను అంతా కూడా ఇలా మంచిగా కలిపేసుకొని ఒక బటర్ పేపర్ మీద పెట్టేసి దాని మీద నుంచి ఇంకొక బటర్ పేపర్ అనేది పెట్టి ఇలా రోల్ ఉంటుంది కదా, చపాతీ రోల్, దాంతో మనము మెల్లగా రోల్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అంతా కూడా క్రాక్స్ అనేటివి వచ్చేస్తాయి. మనం అయినా సరే మొత్తం మధ్యలో పార్ట్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది. సో ఇలా మొత్తం అనేది రోల్ చేస్తూ ఉంటే మనకి కొంచెం సైడ్స్ ఎడ్జెస్ అనేది నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇలా చేశాక మళ్ళీ కూడా దాని మీద నుంచి రోల్ చేయాలి. ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి మంచి షేప్లో వస్తాయి అన్నమాట బిస్కెట్స్. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం కష్టమే, కానీ మనకి మంచిగా హోమ్ మేడ్ బిస్కెట్స్ కావాలి అంటే మనం చేసుకోవాలి. సో ఇలా ఎడ్జెస్ అన్నమాట, స్క్వేర్లో షేప్లో అంతా ఎడ్జెస్ అనేది క్రాక్స్ వచ్చాయి కదా, మనం అవన్నీ తీసేసి ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇదంతా ఎడ్జెస్ తీసినది మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఒక డౌ లాగా చేసి సేమ్ బటర్ పేపర్లో పెట్టి కట్ చేసుకోవడమే. సో ఇలా మనకు కావాల్సిన షేప్లో, అంటే ఎంత లావు కావాలి థిక్నెస్ అనేది చూసుకొని దాని షేప్లో పెట్టేసేసుకోవడమే. సో నేను ఇలా అయితే ఒక 4 కట్స్ పెట్టేసి మధ్యలో ఒక కట్ పెట్టేశాను. బోర్బన్ బిస్కెట్స్ అంటే మనకు మధ్యలో క్రీమ్ కూడా ఉంటుంది కాబట్టి 2 లేయర్గా చేయాలన్నమాట. సో ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా బిస్కెట్స్కి. సో ఇలా టూత్ పిక్ తీసుకొని ఇవంతా కూడా మెల్లగా చిన్నగా హోల్స్ చేస్తూ ఉండాలి. సో ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా మొత్తం అనేది హోల్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ బేకింగ్ ట్రేలో పెట్టేసి బేక్ చేయడానికి పెట్టాను. మీకు లేని వాళ్ళు మీరు కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు. ఇలా పైనుంచి షుగర్స్ కూడా ఉంటాయి కదా, సో అందుకు నేను ఇలా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనకి ముందుగానే ప్రీహీట్ చేసుకున్న 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో నేను 180 డిగ్రీస్లో 20 మినిట్స్ బేక్ చేశాను. బేక్ చేసినప్పుడు మనకి కొంచెం మెత్తగా అనిపించవచ్చు, కానీ అలాగే వదిలేసేయాలి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్, అది డౌన్ అయిపోయే వరకు. సో కూల్ డౌన్ అయిపోయాక మనం ఒక నైఫ్ సహాయంతో వాటిని ఇలా టచ్ చేస్తే అవే లేచేస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా క్రంచీగా వచ్చాయో. సో ఇప్పుడు మధ్యలో క్రీమ్ పార్ట్ కోసం నెయ్యి అనేది తీసుకున్నాను. ఇక్కడ కూడా ఘీ అనేది ఒక 2 టీ స్పూన్స్. మీకు కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పౌడర్డ్ షుగర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 2 టీ స్పూన్స్. ఇంకా కోకో పౌడర్ కూడా ఒక 2 టీ స్పూన్స్. ఇదంతా కూడా మధ్యలో మంచిగా మిక్స్ చేయాలి. సో షుగర్ కరిగి మనకి కొంచెం మెల్ట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలా మిక్స్ చేసేస్తూ ఉంటే 2 మినిట్స్లోనే మనకి మొత్తం దగ్గరకు అయిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపించవచ్చు. మీకు కావాలంటే కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ అనేది 1/2 టీ స్పూన్ వేసేసి ఒక
కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ మిల్క్ అనేది కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే నార్మల్ కన్సిస్టెన్సీ. ఒకవేళ మీరు మిల్క్ ఎక్కువగా వేసేస్తే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మొత్తం బిస్కెట్స్కి నేను మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా, సో ఈ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ క్రీమ్ అనేది పెట్టేసి ఇంకొక బిస్కెట్తో క్లోజ్ చేయడమే. లేదంటే మనం ఇలాగే ఒక బిస్కెట్ తోటి క్రీమ్ పెట్టుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఇంకొన్ని ఇలా చేశాను, ఇంకొన్ని వేరే ఫ్లవర్ షేప్లో అలా కూడా చేశాను అనమాట. సో ఎలా అనిపించింది మీకు? ఇంట్లోనే మంచిగా గోధుమ పిండితో హెల్తీగా పిల్లలకు చేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.